సమ్మర్లో ఎండాకాలం కూడా ఈల్డింగ్ అంటే చూడండి నాకు తెలిసి ఎండాకాలం కూడా కాసే వెరైటీ అనుకుంటా, ఖచ్చితంగా వస్తుంది ఇది. ఇది మే 25వ తారీఖు 2025 సంవత్సరం ప్రజెంట్. ఫ్లవరింగ్ కూడా ప్లస్ ఇంకా కూడా ఎగురు చూడండి ఎట్లున్నాయో. మీరు చూడండి కాయ దగ్గరగా గుత్తులుగా చూడండి. 43 నాట్లు కూడా మొత్తం ఇదే ఈల్డింగ్ ఉంది. ఇప్పుడు భవిష్యని ఎందుకు గొప్పగా ఉంటుందనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది వేసింది మార్చిలో వేశారు. అయినా కానీ ఒక్క మొక్కకు కూడా వైరస్ అనేది లేదు. చూడండి. అందరికీ నమస్తే అండి, రైతు సోదరులకు నమస్కారం. ప్రజెంట్ మనం హైదరాబాద్లో భవిష్యని సీడ్ యొక్క జీఓటీ ఫీల్డ్లో ఉన్నాం. జీఓటీ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే విత్తనాలు మనం ఈ సంవత్సరం ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వబోతున్నామో మనకు 30 లాట్లు 40 లాట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదొక లాటు అదొక లాటు. ఈ లాట్లో కూడా చూడండి అన్ని లాట్లు అలాగే ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నాను. కాయ ఈల్డ్స్ కానీ స్ట్రక్చర్ కానీ భవిష్యని ఎందుకు గొప్పగా ఉంటుందనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది వేసింది మార్చిలో వేశారు. అయినా కానీ ఒక్క మొక్కకు కూడా వైరస్ అనేది లేదు. చూడండి, మార్చి 3వ తారీఖు వేశారు. ఇవాళ డేట్ వచ్చేసి 25 మే 2025 అండి. ఒకసారి చూడండి ఎంత ఈల్డ్ ఉందో అసలుకి. మామూలుగా మనం ఆగస్టు సెప్టెంబర్లో వేస్తే ఎలా ఉంటుందో అంత ఈల్డింగ్ ఉంది. ఈ లాట్లు భవిష్యనికి వచ్చిన 29 30 లాట్లు 30 మ్యాక్సిమం 43 లాట్లు కూడా మొత్తం ఇదే ఈల్డింగ్ ఉంది. ఇప్పుడు సమ్మర్లో ఎండాకాలం కూడా ఈల్డింగ్ అంటే చూడండి నాకు తెలిసి ఎండాకాలం కూడా కాసే వెరైటీ అనుకుంటా, ఖచ్చితంగా వస్తుంది. సంవత్సరం పొడుగున్న 365 డేస్ కూడా ఇది రైతుకు నష్టం రానిది. ఆ చెట్టు కూడా చూడండి ఒకసారి, మొక్క చూడండి ఎంత దగ్గర ఈల్డింగ్ ఉందో. మామూలుగా పెద్ద చిత్రాలు ఏమైనా కానీ కొద్దిగా దూరం వచ్చి ఉంటాయి, కానీ ఇది చాలా దగ్గరగా ఉందండి సమ్మర్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది. ఎండాకాలం అననుకూలమైన వాతావరణం ఉంటుంది. అయినా కానీ అన్నింటిని తట్టుకొని ఈ రకమైన ఈల్డింగ్ వచ్చింది. చూడండి ఎంత చిక్కటి కాపు ఉందో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా చూడండి, ఇది మే 25వ తారీఖు 2025 సంవత్సరం ప్రజెంట్. ఫ్లవరింగ్ కూడా ప్లస్ ఇంకా కూడా ఎగురు చూడండి ఎట్లా ఉందో. చివరి ఎగురు కూడా మనకు వైరస్ కూడా లేకుండా ఉంది. మనం ఇంకో 2 monthsలో మనం మొక్కలు వేస్తాం. ఇది ఇంకా ఇప్పటికీ కూడా ఇలాగనే ఉంది. చూడండి ఎండాకాలం మొత్తం చూసింది చేను. ఎండాకాలం మొత్తం మార్చి ఏప్రిల్ మే 3 నెలలు ఎండలోనే ఉంది. అయినా కానీ ఒక్క మొక్క కూడా వైరస్ లేదు. ప్రజెంట్ కూడా అసలు ఒక్క మొక్క కూడా వైరస్ రాదు అంటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే చేయండి. మీరు చూస్తూనే ఉన్నారు. ఏ మొక్కకు కూడా మీరు చూసుకోండి, ఒక్క మొక్కకు కూడా భవిష్యత్తు రైతులు ఎందుకు దీన్ని ఎంత ఎక్కువ ఇష్టపడుతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే దీనికి మార్చిలో వేసినా కానీ ఒక్క మొక్క కూడా వైరస్ లేదు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఈల్డ్ గొప్పతనం ఏంటంటే మీరు చూడండి కాయ దగ్గరగా గుత్తులుగా చూడండి ఎంత హై ఈల్డింగ్ ఉందో. మార్చిలో వేసినా కానీ ఫ్లవర్ డ్రాప్ కాకుండా. ఇదే సీడు మనకు జనవరిలో వీళ్ళకి సీడ్ వచ్చేస్తుందండి కంపెనీకి. ఫిబ్రవరి డిసెంబర్ నవంబర్లో సీడ్ వచ్చేస్తుంది. తర్వాతకి వీళ్ళు జనవరిలో నర్సరీకి ఇస్తారు మొక్కలు. నర్సరీకి ఇచ్చిన మొక్కల్ని తీసుకొచ్చి 35 రోజులు పెంచిన తర్వాతకి మార్చి 3వ తారీఖు నాడు వేయడం జరిగింది. మనకి ఇచ్చే సీడే మనకు 3 నెలల ముందుగా వీళ్ళకి 4 నెలల ముందుగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క లాటు ఇట్లా ప్రతి ఒక్క రో పెట్టుకొని క్వాలిటీ అనేది చెక్ చేసుకుంటారు. క్వాలిటీ అనేది ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత వైరస్ తట్టుకుంటుంది, ఈ లాటు ఎంత బాగుంది, ప్లస్ ఎంత ఈల్డింగ్ అనేది ఇవన్నీ తెలుసుకోవడానికి ముఖ్యంగా అయితే భవిష్యని ఇంత క్వాలిటీగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునే ఈ ప్రత్యేకమైన శ్రద్ధల వల్లనే. 45 లాట్లు ఉంటాయి దాదాపుగా. 45 లాట్లు కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు ఖమ్మం హనుమాన్ సీడ్స్కి 10 లాట్లే వచ్చినాయి. ఇంకా కూడా 30 లాట్లు వస్తున్నాయి. ఆ 10 లాట్లలో కూడా ఈ లాట్లే ఉన్నాయి. ఇప్పుడు మీరు వేయబోయే పంటని మనం ఒక 2 నెలల ముందు మీకు చూపిస్తున్నట్టుగా మీరు వేసే విత్తనాలకు ఎంత గ్యారంటీగా ధైర్యంగా తీసుకోవచ్చు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ చేనే. మీరు చూడొచ్చు కాయ క్వాలిటీ కానీ దగ్గర కనుపు కానీ. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వైరస్. ఇది ఏ మొక్క చూసినా అసలు వైరస్ అనేది లేదు. ఏ మొక్క చూసినా మార్చిలో వేసిందండి. ఇది మార్చిలో వేసింది. చూడండి ఇదొక లాటు చివరాకు కూడా ఇప్పటికి కూడా మీరు చూసుకోండి ఎంత హెల్తీగా ఉందో తమలపాకు లెక్క. మీరు ఇట్లా గ్రీనిష్గా చూసుకున్నా సరిపోతుంది. చూడండి ఎలా ఉందో.
అందుకే భవిష్యని ఎందుకు రైతులు 2 రాష్ట్రాలలో కానీ కర్ణాటక, తమిళనాడులో కానీ ఎందుకు ఇష్టపడుతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చే క్వాలిటీ. ఆ క్వాలిటీని మనం ముందుగానే మీకు ఇత్తనం కొనబోయే ముందే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. కాబట్టి రైతు సోదరులందరూ ధైర్యంగా పెట్టుకోవచ్చు అండి. ఈ ఇత్తనాన్ని ధైర్యంగా పెట్టుకోవచ్చు కాదు, ఈ సంవత్సరం కూడా దొరకపోవచ్చు. కాకపోతే మా కనెక్ట్ అయిన రైతులకు మాత్రం అందరికీ నేను ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. జీఓటీలో ఏంటంటే మనకు ఈల్డింగ్స్ ఎక్స్పెక్ట్ చేయం. మనకు కావాల్సింది ఏంది, మంచి క్వాలిటీ ఉందా, మంచి దగ్గర కనుపు ఉందా, ఇది చూసుకోవడానికి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చెట్టు 8 కాగానే ఇంకో 2 కాగానే పండుకాయ కాగానే ఈ జీఓటీని తీసేస్తారు. ఇది తీసేసి మళ్ళీ వేరే పంట వేసుకుంటారు. రైతుకు నష్టం కదా. దీన్ని ఈ స్థాయిలో ఉంచుకోడు. మళ్ళీ రైతు ఏం చేస్తాడంటే మళ్ళీ కొత్త నారు తెచ్చుకొని వేసుకుంటాడు. కంపెనీ ఇది పెంచి ఇది సోయింగ్ చేసినందుకు గాను ఎంతో కంపల్సరీ ఇస్తారు. మనకు కావాల్సింది ఏంటంటే దగ్గర కనుక ఉందా లేదా. ఈ క్వాలిటీ ఉంటే కనుక మీకు 35 క్వింటాల్స్ కంపల్సరీ వస్తుంది. ఈ క్వాలిటీ ఉంటే కనుక 35-40 క్వింటాల్స్ ఉంటుంది. ఈ మొక్క టైప్లో ఉంటే కనుక 40 వరకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అది కొన్ని ఏరిన మొక్కలు ఉన్నాయి, కాయ కింద పడుతుందని చెప్పని వర్షానికి. కాబట్టి ఇది ఈల్డింగ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఈల్డ్ కొరకు కాదు, మనం ఓన్లీ జీఓటీ మనకు పాస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుసుకోవడానికి, మనం అమ్మబోయే ఇత్తనాలు ఎట్లుంటాయో తెలుసుకోవడానికి మాత్రమే మన జీఓటీ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళొకసారి చూపిస్తున్నాను, ఎందుకంటే నాకే ఎలబుద్ధి కావట్లేదు ఈ చాలోంచి చూస్తే. అంత క్వాలిటీగా నెంబర్ 1గా ఉంది. మీరు చూడండి, ఇది సమ్మర్లో కాబట్టి కొద్దిగా ఇట్లా వచ్చింది. నెంబర్ 1 క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ. ఇది మార్చిలో వేసింది. నాకు తెలిసి ఇది ఎండాకాలంలో కూడా వేసుకోవడానికి అనువైన విత్తనం భవిష్యని అండి. మార్చిలో వేసాం మనం. 365 కూడా కంపల్సరీ కాపుకోవచ్చు. క్వాలిటీ ఇలా ఉంటుందండి. ఇది మార్చిలో వచ్చిన క్వాలిటీ. జీఓటీలో ఉన్న కాయల క్వాలిటీ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రకంగా ఈల్డింగ్ ఉంటే కనుక మీకు 40 ఈజీగా దాటుతుంది. 40 ఏందండి, మీరు కాపాడుకోదలుచుకుంటే ఇట్లా ఈ స్ట్రక్చర్ అంటే ఎక్కువనే. ఇది ఇంకో విషయం మీకు చెప్పాలండి, జమ్మలమడుగులో సైదామియా అని ఒకతను ఉన్నాడు. ఈ మధ్యలోనే ఫోన్ చేశాడు. అతనికి చేను మనం వీడియో తీయలేదు. అది నియర్లీ ఇప్పుడు 43 క్వింటాల్ అయిందండి. ఆయన అనేది ఏంటంటే జనవరిలో వదిలిపెట్టాడు. సార్ మీకు ఖచ్చితంగా మేము వాడితే కనుక 55 క్వింటాల్ క్రాస్ అయ్యేదండి, అలాంటి ఇత్తనం అండి భవిష్యని అంటున్నాడు. ఇది ఏదో కాదండి లొకేషన్, మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియా. ఇది హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లో పండిందంటే ఈ క్వాలిటీ ఈ లక్షణం ఖచ్చితంగా మన ఏరియాలో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఈ పక్కన ఇంకో సెగ్మెంట్ ఉంటుంది, చూపిస్తా పదండి. అది వైరస్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను. ఇది చూడండి వైరస్ దేనికి అది తట్టుకుంటుంది అనడానికి ప్రధాన కారణం మన భవిష్యని అనేది. చివర్లో అది కూడా మనం వేశారండి, లేతకేశారు అలాట్లు. అవి కూడా మనకు తొందరలోనే ఈల్డింగ్ వస్తాయి. ఒకసారి చూపిస్తారండి. ఇది దానికంటే 10 days లేట్గా వేసిందండి. ఇది 10 days కాదు, 15 days లేట్గా వేశారు. అది ఇది సీడ్ కూడా మనకు వచ్చేసింది. మనకి ఇప్పుడు మనం చూపించిన ఎన్ని లాట్లు ఉంటాయి సార్? ఇవి మొత్తం 29 లాట్లు వచ్చినాయి. 29 లాట్లు అండి మనం చూసింది. 29 రోలు ఉంటాయి, 29 సార్లు ఇంతవరకు. పై భాగంలో ఒక 12-13 ఉంటాయి, దీంట్లో ఒక 14-15 ఉంటాయి. మొత్తం వచ్చేసి 29 లాట్లు. 29 లాట్లు కూడా మనం అమ్మబోతున్నాం ఇప్పుడు మన షాపులో హనుమాన్ సీడ్స్లో. మనం ఏవైతే అమ్మబోతున్నామో అయ్యే లాట్లు ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అండి, భవిష్యని వైరస్ తట్టుకుంటుంది. ఎందుకు ఇంత క్వాలిటీ ఉంటుందంటే ప్రధాన కారణం మీకు మార్చిలో కూడా, ఈవెన్ మార్చిలో కూడా చూడండి మీకు ఏ విధంగా ఉందో. మార్చిలో వేసిన పంట కూడా అందుకనే అండి భవిష్యకి రామారావు గారి ఛానల్లో భవిష్యని ఆయనే స్వతహాగా పోయి రైతులు స్వతహాగా వాళ్ళే ఇచ్చారు వీడియోస్. మాకు 40 క్వింటాల్ వచ్చిందని, కొంతమంది 30 వచ్చిందని, కొంతమంది 25 పైనే వచ్చిందని, కొంతమంది 50 వచ్చిందని చేశారు. అలాంటి వీడియోలన్నీ ఛానల్లో లింక్లో ఉంటాయండి, మీరు బ్యాక్ పోయి చూడగలరు. హైదరాబాద్లోనే 2 చోట్ల ఇచ్చామండి జీఓటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మహారాష్ట్రలో కూడా ఒక చోటు ఇచ్చారు, కర్ణాటకలో కూడా ఒక చోటు ఇచ్చారు. మొత్తం 4 చోట్ల ఇచ్చారు. ఎందుకంటే ఒక దగ్గర పోయినా ఒక దగ్గర క్వాలిటీ ఉంటుందని కంపెనీ ముందుగా ప్రికాషన్ తీసుకొని ఈ విధంగా చేస్తుందండి. ఇదే కాదు, ఇంకా 4 ట్రయల్ స్టేషన్స్ ఉన్నాయి మనకు అందుబాటులో. ఇది ఒకటి ఉంది కాబట్టి మనం చూస్తానికి వచ్చాము ఈరోజు. రైతులు గమనించగలరు, మంచి రకాల విత్తనాలు, మంచి సజెషన్తో మంచి రకాల విత్తనాలు మా భవిష్యనిదే ఎంచుకోవాలని మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. రైతు సోదరులందరికీ నమస్కారము. ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండల్ తిరుమలాపూర్ విలేజ్ నుండి మా సీడ్స్ కంపెనీ నుంచి భావశ్విని విత్తనాలను జీఓటీలు చెక్ చేసుకున్న తర్వాతనే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ సమ్మర్లో మార్చి 3వ తారీఖున క్రాస్ ప్లాంటేషన్ జరిగింది.
సమ్మర్కి కూడా తట్టుకొని భావశ్విని వెరైటీ 49 లాట్లు ఎక్సలెంట్ క్రాప్ వచ్చింది. ఇందులో బాగుంటేనే మా సీడ్స్ కంపెనీలో ప్యాకింగ్ చేసి అమ్మబడతాయి. బాగలేని విత్తనాలను రిజెక్ట్ చేయబడుతుంది. భావశ్విని విత్తనాలు మార్చి 3వ తారీఖున హెవీ టెంపరేచర్ టైంలో క్రాస్ ప్లాంటేషన్ చేయబడింది. సమ్మర్ని తట్టుకొని క్రాప్ చాలా బాగా వచ్చింది. సమ్మర్కి ఈ విధంగా వచ్చిందంటే వర్షాకాలంలో 40-50 క్వింటాల దిగుబడికి లోటు లేదు. రైతు ఎవరైనా హ్యాపీగా వేసుకోవచ్చు. ముందే కంపెనీ క్వాలిటీ చెక్ చేసుకున్నారు కాబట్టి రైతుకి ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి రైతు ధైర్యంగా వేసుకోవచ్చు. భావశ్విని వెరైటీ క్వాలిటీలో తగ్గింది లేదు. కాయ నాణ్యతలో, కాయలో ఉన్న విత్తనాలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల, కాయ బరువు క్వాలిటీ ఉండడం వల్ల గత సంవత్సరం వేసిన రైతులు కూడా ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి అదే విత్తనం కావాలని అడుగుతున్నారు. కాబట్టి రైతులు భావశ్విని విత్తనాలను వేసుకొని అధిక దిగుబడులను సాధించగలరు.